దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు తన విశేషమైన కృపను బట్టి మనలను ప్రవేశింపజేసినందుకై ప్రభువుని మనం హృదయమారా మనసారా స్తుతింపబద్ధులమై ఉన్నాము, ఆరాధింపబద్ధులమై ఉన్నాం. ప్రత్యేకంగా విశ్వవాణి పరిచర్య పక్షంగా విశ్వవాణి శ్రేయోభిలాసులకు, పరిచర్య పోషకులకు, పరిచర్యను ప్రేమించి ప్రార్థిస్తూ ఉన్నటువంటి మా ప్రియులందరికీ ప్రభువు పేరిట నూతన సంవత్సర శుభాకాంక్షలు, దేవుని పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సంవత్సరం మీ కృప, మీ దయ, మీ కటాక్షము వలన మాకు అనుగ్రహించబడినందుకై మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు మీకు చెల్లించి మీ వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మీ కొరకై మేము సాక్షులముగా బ్రతుకుటకు కృప దయచేయమని యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధుడైనటువంటి ప్రభు మనతో అనేక విధాలుగా మాట్లాడి మన విశ్వాసపు జీవితాలను బలపరచుటకు, మన విశ్వాసపు జీవితాలను సరిచేయుటకు, జీవము కలిగినటువంటి తన మాటలు మనకు వినిపింపచేస్తూ ఉన్న గొప్ప దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ దినం సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివి కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరచుకుందము, దాని జయించుటకు మనకు శక్తి చాలును అనెను. దేవుడు తన వాక్యమును మన కొరకై దీవించునుగాక. ప్రియులరా, ఈ వచనంలో మనము ఆలోచించినప్పుడు కాలేబు పలుకుతూ ఉన్న 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు. మనము నిశ్చయముగా వెళ్ళుదము మొదటి మాట, దానిని స్వాధీనపరచుకుందము రెండవ మాట, దానిని జయించుటకు మనకు శక్తి చాలును మూడవ మాట. ప్రియులరా, కాలేబు పలుకుతూ ఉన్న ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటే కాలేబు యొక్క గుండె చప్పుడు, కాలేబు యొక్క విశ్వాసము ఎంత గొప్పవో మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కాలేబును బట్టి మన విశ్వాసపు జీవితాలు, మన యొక్క మనస్సు, మన గుండెను కూడా ప్రభువు ఆ విధంగా తన ఆత్మచేత బలపరచునట్లుగా ప్రార్థనాత్మతో దేవుని మాటలు మనం విందాం. ప్రియులరా, సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మోషేను మనం చూస్తాము. మోషే కానాను దేశానికి ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఉన్నటువంటి క్రమం అది. కానాను దేశం ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ పంటలేంటి, అక్కడ వాతావరణం ఏంటి, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ మానసిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, వేగు చూడటానికి దేవుడు మోషేకి 12 మందిని పంపమని చెప్పాడు. పంపించినటువంటి వారు కనాను దేశానికి వెళ్ళారు. కనాను దేశము మొత్తము వాళ్ళు సంచరించారు. 13వ అధ్యాయం 25వ వచనం, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. సంచరించి వాళ్ళు చూచిన ఆ విషయాలు ఏమిటి అని అంటే ఒక మంచి నివేదిక మోషే దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నారు, ఇశ్రాయేలీయుల దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నారు. 27వ వచనం, నీవు మమ్మను పంపిన దేశమునకు మేము వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అవును, వాస్తవమే. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ దేశమైతే ఇస్తానని వాగ్దానం చేశాడో అది ఆ దేశమే, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే అని ప్రియులారా వాళ్ళు చెబుతూ వాళ్ళు ఇచ్చిన
ఆ నివేదిక ఎలా ఉంది అని అంటే, అయితే 28వ వచనంలో ఆ దేశములో నివసించు జనులు బలవంతులు అన్నారు. వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్ద యోర్దాను నదీ తీర ప్రాంతములలో నివసించుచున్నారు అని చెప్పాడు. వాళ్ళు ఇస్తూ ఉన్నటువంటి నివేదిక. ఇంకా వాళ్ళు ఏమంటూ ఉన్నారు అనంటే, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడుతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అన్నారు. ప్రియులారా, వారు ఇస్తూ ఉన్నటువంటి నివేదిక చాలా చెడ్డ నివేదిక వాళ్ళు అందిస్తూ ఉన్నారు. భయముతో కూడిన నివేదిక, అనుమానముతో కూడిన నివేదిక. ఆ ప్రజలను, ఆ ప్రాంతాలను, వారి యొక్క ఎత్తును, వారి యొక్క బలాన్ని వాళ్ళు గమనించి, అయ్యో ఇంత దేహ దారుఢ్యము కలిగినటువంటి ప్రజలు వీళ్ళు, వాళ్ళ ముందు మేము మిడుతల వలె ఉన్నాము, వాళ్ళేమో ఆజానుభావులుగా ఉన్నారు అని భయపడి ఈ కానాను దేశానికి మనము వెళ్ళలేము, వాళ్ళతో మనము పోరాటము చేయలేము, వాళ్ళతో మనము యుద్ధము చేయలేము, అది మన వల్ల కాదు, మన చేత కాదు అని చెప్పి ఒక చెడ్డ సమాచారాన్ని మోషే దగ్గరకు, ఇశ్రాయేలీల దగ్గరకు వేగు చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళు మోసుకొని వచ్చారు. ప్రియులారా, గమనించినప్పుడు వారితో పాటు వెళ్ళినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాము. ఆయన పేరు కాలేబు. వారు ఈ మాటలు, ఈ ప్రతికూలమైనటువంటి మాటలు చెబుతూ ఉంటే, కాలేబు చెబుతూ ఉన్నటువంటి మాటలు మన హృదయాలను బలపరుస్తూ ఉన్నాయి. ఏమంటూ ఉన్నాడు కాలేబు అనంటే, జనులను నిమ్మలపరిచి మీరు చెప్పిన ఆ మాటలు ఆపండి. అనుమానంతో కూడిన మాటలు, భయముతో కూడిన మాటలు, సందేహంతో కూడిన ఆ మాటలు మీరు ఆపండి అని వారిని నిమ్మలపరిచి మోషే దగ్గర కాలేబు చెబుతున్నటువంటి మాటలను మనం ఇప్పుడు చదువుకున్నాం. లేదు, మనము నిశ్చయముగా అక్కడికి వెళతాము. ఎక్కడికి? దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏదైతే ప్రమాణము చేసి ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం తప్పకుండా వెళతాము. దానిని మనము స్వాధీనపరుచుకుంటాము. దానిని మనము జయించుటకు మనకుండేటటువంటి శక్తి మనకు సరిపోతూ ఉంది అన్నాడు. ప్రియులారా, కాలేబు ఈ నూతన సంవత్సరంలో కాలేబు లాంటి హృదయం గలవారమై, కాలేబు లాంటి మనస్సు గలవారమై, కాలేబు లాంటి ధైర్యం కలిగినటువంటి వారమై ఈ నూతన సంవత్సరం అనగా ఈ 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ మొదలుకొని ఆఖరి వరకు ఇలాంటి బలమైనటువంటి విశ్వాసము, నమ్మిక, ఇలాంటి బలమైనటువంటి ధైర్యం కలిగినటువంటి వారముగా ప్రతి దినము మనము ప్రయాణము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. విశ్వాసపు జీవితంలో అనేకమైనటువంటి ఛాలెంజెస్ మన ముందు కనబడుతూ ఉన్నప్పుడు, అవి కొండంతవుగా మనకు కనబడుతూ ఉన్నప్పుడు, ఆజానుబావులు లాంటి సమస్యలు మన కళ్ళ ఎదుట మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు, అవి ఆర్థిక స్థితిగతులైనా, అవి ఆత్మ సంబంధమైన రుగ్మతలైనా, అవి మానసిక పరమైనవైనా, అవి కుటుంబంలోనివైనా, అవి సమాజంలోనివైనా, అవి సేవలోనివైనా, ప్రియులారా, అవి కొండంతగా మనకు కనబడుతూ ఉన్నప్పుడు కాలేబు వంటి బలమైన మాటలు మనము చెప్పి ఆ కొండంత సమస్యను మనము చదును భూమిగా చేయగలిగినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. జకరియా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట మన విశ్వాసపు జీవితాలను బలపరచాలి. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేపాటిదానవు?
చదునుభూమవుతావు అని చెబుతూ ఉన్నాడు. ప్రవచనము ఎత్తుతూ సమస్యలను బట్టి, భయపెట్టేటటువంటి శోధనను బట్టి ప్రియులారా, ఒకవేళ ప్రయాణము చేయవలసి వచ్చినప్పుడు ఈ మాటలను మనము ఉటంకించినటువంటి వారమై, ఈ మాటలను మనము పలకవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము ప్రియులారా. కాలేబు అంటూ ఉన్నాడు, లేదు మనము వెళతాము, మనము స్వాధీనపరుచుకుంటాం. వీ కెన్ అంటూ ఉన్నాడు కానీ వీ కెనాట్ అని అంటలేదు ప్రియులారా. దేవుని పిల్లలు ఎలాంటి వారై ఉండాలి అని అంటే ఆశావాదులుగా ఉండవలసిన వారై ఉన్నారు. దేవుని పిల్లలు నిరాశావాదులు కాదు. దేవుని రక్తము చేత కడగబడినటువంటి వారు నిరాశావాదులుగా ఎన్నడూ ఉండకూడదు, ఆశావాదులుగా బ్రతకాలి ఆఖరి ఊపిరి వరకు. ప్రియారా, గమనించినప్పుడు విన్స్టన్ చర్చిల్ అనేటటువంటి దేశ అధ్యక్షుడు చెబుతున్నటువంటి ఒక బలమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ పెసిమిస్ట్ సీస్ ఏ కెలామిటీ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ, బట్ ఏ ఆప్టిమిస్ట్ సీస్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ కెలామిటీ. ప్రతి కష్టకాలంలో ఒక నిరాశావాది ఏం చేస్తాడని అంటే, కష్టకాలంలో నిరాశావాది నిరాశగా ఉండిపోతాడు. కానీ ఆశావాది కష్టము లోపల, కష్టము వెనుక ఆశీర్వాదాన్ని చూస్తాడు, అవకాశములో ఆశీర్వాదాన్ని చూస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆశావాదులుగా ఉండటానికి మనం తీర్మానం చేసుకోవాలి. విశ్వాసపు జీవితంలో కనాను దేశము వాగ్దానము చేయబడినటువంటి దేశం. అక్కడ నివసించేటటువంటి జనులు బలవంతులు, ప్రాకారము గల పట్టణాలు అక్కడ ఉన్నాయి. అనాకీయులు, అమాలేకీయులు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అంటే ప్రియులారా, వీళ్ళందరూ ఇశ్రాయేలీయులకు బద్ధ శత్రువులు. శత్రువులను జయించాలనంటే గుండెల నిండా విశ్వాసాన్ని మనము కలిగి బ్రతకాలి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, నన్ను బలపరచు అని అందే, నేను సమస్తమును చేయగలను అని ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రియులారా అపోస్తలుడు పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయాన ఈ నూతన సంవత్సరంలో పరిచర్యలో, కుటుంబంలో, పనిలో, ఉద్యోగంలో, చదువులలో, వ్యాపారంలో ఎదురైనటువంటి వ్యతిరేకతను జయించాలి అని అంటే దేవుని శక్తిని మనం పొందుకోవాలి, దేవుని బలాన్ని మనం పొందుకోవాలి. అలా దేవుని శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనము పొందుకొని వీటన్నిటిని మనము జయించువారముగా ఉండాలి. కాలేబు నిండు మనస్సుతో ప్రభువుని వెంబడించాడు. కాలేబు గుండెల నిండా ప్రభువు ఉన్నాడు. కాలేబు నిండు మనస్సుతో ప్రభువుని వెంబడించి నిండు మనస్సులో, ఆ నిండు హృదయములో ప్రభువును ప్రతిష్ఠించుకొని మనము చేయగలము అన్నాడు. కాలేబు నిరాశావాది కాదు, కాలేబు ఆశావాదిగా బ్రతికాడు. ఎదురైన సమస్యల మధ్య, శోధనల మధ్య ఈ 2025వ సంవత్సరపు ప్రయాణములో కాలేబు వంటి ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాలేబును గూర్చి మనం విన్నాము. కాలేబు మనం వెళతాము, స్వాధీనపరుచుకుంటాము, జయిస్తాము అని అన్నాడు. ప్రియులారా, విశ్వవాణి మిషనరీ పరిచర్యలో ఇలాంటి అనేకమైనటువంటి ప్రతికూలతల మధ్య మిషనరీస్ వెళుతూ ఉన్నారు, దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు, అనేకమైన వ్యతిరేకతల మధ్య నిలబడి ప్రభువు కొరకే సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఈ 2025వ సంవత్సరంలో విశ్వవాణి పరిచర్యకు దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనం, ఆంధ్రప్రదేశ్లో 8,000 గ్రామాలు, తెలంగాణలో 5,000 గ్రామాలు ఈ శ్రేష్టమైనటువంటి భారాన్ని కలిగి మిషనరీస్ ముందుకు వెళుతూ ఉన్నారు. ఒకవైపు నిరాశవాదులు, వ్యతిరేకవాదులు, కానీ దేవుని సేవకులైతే, మిషనరీస్ అయితే బలమైన విశ్వాసం కలిగి ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ పరిచర్యలో మీ ప్రార్థన పాలిభాగం కావాలి. ఈ పరిచర్యలో మీ విశ్వాసపు సహాయము కావాలి. ఈ పరిచర్యకు మీ ప్రార్థనా సహాయము కావాలి. ప్రియులారా, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరిట మేము మీకు మనవి చేస్తూ ఉన్నాము. ఎవరైనా ఇంకా ఈ మిషనరీ పరిచర్య గూర్చిన అనేక విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే విశ్వవాణిని మీరు సంప్రదించండి. విశ్వవాణి పరిచర్యలో ఒక శ్రేష్టమైనటువంటి భాగం ఏమిటని అనగా గ్రామాల దత్తత. ఎవరైనా 4,000 రూపాయలు పరిచర్య కొరకు ప్రతి నెల ఇచ్చి ఒక గ్రామాన్ని దత్తత చేసుకోవచ్చు. ఆ గ్రామం యొక్క రిపోర్టు వారికి క్రమముగా తెలియజేయబడుతూ ఉంది. అవి ఆటవిక జాతి ప్రజల మధ్య ఉండేటటువంటి గ్రామాలు ప్రియులారా.
అలాగుండుటకు ప్రభువు మీకు సహాయము చేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన కొరకే దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, విత్తబడిన మాటలు మా వినికిడిలో దీవించుము. ఈ నూతన సంవత్సరములో కాలేబు వంటి బలమైన విశ్వాసపు మాటలు మేము చెప్పగలిగి, మేము వెళ్ళుటకు, మేము పరుచుకొనుటకు, మేము జయించుటకు మాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనకు శక్తి సరిపోతూ ఉంది అని కాలేబు అన్నాడు. అవును, ఆ శక్తి మీ దగ్గర నుంచే మాకు రావాలి. పౌలు గారు అన్నట్టుగా, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను అన్నాడు. మీరు మమ్మల్ని బలపరచండి, మీ శక్తిని మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వినటువంటి మా ప్రియులను మీరు ఆశీర్వదించి ఇలాంటి బలమైన శక్తి చేత మీరు నింపుమని ఈ 2025వ సంవత్సరం ఒక జయ సంవత్సరముగా, దీవెన సంవత్సరంగా, విజయము అనుగ్రహింపబడే సంవత్సరంగా, పొందుకునేటటువంటి సంవత్సరంగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.